ఏమండి, మహానాడు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ మహానాడు, మరి దీని వెనుక ఉన్నటువంటి కోణం ఏంటి? అసలు ఎందుకు ఈ మహానాడు ఇంత సక్సెస్ అవుతుంది? ఇప్పటిదాకా 43 సంవత్సరాల నుంచి 43 మహానాడు పెట్టుకుంటే ఒక 5 సార్లే, ఏదో 2-3 సార్లు కోవిడ్ అని చెప్పేసి, తర్వాత ఎలక్షన్ అని చెప్పేసి, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్కి వెయిటింగ్ అని చెప్పేసి ఈ 5 సార్లు తప్ప మిగతా 37 సార్లు కూడా 38 సార్లు కూడా ఈ మహానాడిని దిగ్విజయంగా నిర్వహించారు. 2021లో అనుకుంటాను ఒంగోలులో చేశారు. 22 ఏదో కోవిడ్ గ్యాప్ వచ్చింది. 23లో రాజమండ్రిలో పెట్టారు. 24 ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిటింగు, అందరూ కూడా రెస్ట్ మూమెంట్లో ఉన్నారు కాబట్టి అప్పుడు లేదు. 25 కడప. ఒకసారి మన చరిత్ర తిరగేసి చూస్తే ఏ మహానాడు కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భం ఎక్కడా కనపడలేదు. అప్పట్లో మీడియా చాలా ప్రయత్నం చేసిందట. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చినప్పుడు కానీ, కొన్ని మీడియాస్, అన్ని మీడియాలు కాదు, కొన్ని యాంటీ టీడీపీ మీడియాస్ ఈ మహానాడిని ఫెయిల్ అయిందని చెప్పేసి నెగిటివ్ వార్తలు రాద్దాం, జనం పల్చగా ఉన్నటువంటి ఫొటోస్ సేకరిద్దాం అని చెప్పేసి జర్నలిస్టులు, అప్పటి మీడియా యాజమాన్యం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి దొరకలేదట. అంటే దొరకలేదు అంటే ఈ ప్రోగ్రాం అంత బాగా సక్సెస్ అయింది. ప్రతి ఏటా ఆ సక్సెస్ రేట్ పెరుగుతూనే ఉంది, ఎక్కడ తగ్గలేదు. అప్పట్లో ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ గారు తీసుకోక ముందు ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ ఫేవర్గా ఉండేది. ఎన్బికే ప్రసాద్ ఎడిటర్గా ఉండేవాడు. వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, మహానాడు మీద నెగిటివ్ వార్త రాద్దాం అని చెప్పేసి, జనం లేని ఫోటో సేకరిద్దాం అని చెప్పేసి, పని అవ్వలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వార్త వాళ్ళు ట్రై చేశారు, పని అవ్వలేదు. తర్వాత మనందరికి తెలిసిన ఇంకో పత్రిక ఉంది, సాక్షి. వీళ్ళు ప్రయత్నం చేశారు, పని అవ్వలేదు. కానీ లేని వార్తలు రాసుకుంటూ వచ్చారు. చీమలు కూడా దూరినటువంటి జనం వచ్చినా కానీ వాళ్ళు ఏదో ఫేక్ ఫొటోస్ పెట్టి పలచగా జనం వచ్చారని చెప్పేసి కొన్ని